హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్స్ టిప్స్. ఈ వీడియోలో మీరు చూస్తుంది వచ్చి వాచ్ టవర్ అండి. ఈ వాచ్ టవర్ వచ్చి మనకి లాల్బాగ్ లో ఉంది. బెంగళూరు మొత్తంలో మనకి 4 వాచ్ టవర్స్ ఉంటాయి. యాక్చువల్గా కెంపేగౌడ బెంగళూరుకి రాజు. సో ఈయన వచ్చి విజయనగర సామ్రాజ్యంలో సామంత రాజుగా పనిచేసేవాడు. యాక్చువల్గా అయితే కెంపేగౌడ అనే బెంగళూరు సిటీని కన్స్ట్రక్ట్ చేశాడు అంటారు, అంటే డెవలప్ చేశాడు బాగా. సో యాక్చువల్గా ఆయన కన్స్ట్రక్ట్ చేసినప్పుడు బెంగళూరు టోటల్గా 4 వాచ్ టవర్స్ అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. సో యాక్చువల్గా అప్పట్లో 1513 ఆ టైంలో టోటల్గా 4 వాచ్ టవర్స్ అనేది ఆయన ఇంక్లూడ్ చేశాడు. వాటిలో ఒకటి వచ్చి లాల్బాగ్ హెరిటేజ్ పార్క్లో ఉంది. అలాగే మిగతావి సెకండ్ వన్ వచ్చి మెక్రీ సర్కిల్లో ఉంది. అలాగే థర్డ్ వన్ వచ్చి గోబీపురంలో ఉంది. అలాగే ఫోర్త్ వన్ వచ్చి అల్సూర్లో ఉంది. యాక్చువల్గా అప్పట్లో బెంగళూరు సిటీ అనేది 1500 ఆ రేంజ్లో ఈ 4 వాచ్ టవర్స్ హద్దులుగా ఉండేది అప్పట్లో బెంగళూరుకి. ఇప్పుడంటే అవన్నీ చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు అవన్నీ మిడిల్లో ఉన్నట్టు అనిపిస్తున్నాయి మనకి చాలా వరకు. యాక్చువల్గా ఈ 4 వాచ్ టవర్స్ అనేవి మనకి బెంగళూరుకి బౌండరీస్గా ఉండేవి. అదండి ఈ వాచ్ టవర్ స్టోరీ. అలాగే లాల్బాగ్లో ఈ వాచ్ టవర్ పైకి మనకి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఇది కొండ పైన ఉంటుంది. లాల్బాగ్లో మనకి కొండ పైనుంచి సన్సెట్ చూసినప్పుడు చాలా చాలా బాగుంటుంది లుక్. సో ఇదండి సంగతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.